నమస్కారం. ఈరోజు మనం జర్మన్ భాషలో కుటుంబం, స్నేహితుల గురించి ఎలా మాట్లాడాలో చూద్దాం. మన దగ్గర ఒక జర్మన్ పాఠముంది. అందులో కొన్ని పదాలు, వ్యాకరణం, ఒక సంభాషణ, ఇంకా ఒక కల్చరల్ టిప్ కూడా ఉన్నాయి. దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దామా? తప్పకుండా. ఈ పాఠం ముఖ్య ఉద్దేశం అంటే జర్మన్లో పరిచయాలు ఎలా చేసుకోవాలి, కుటుంబ సభ్యుల గురించి ఎలా చెప్పాలి అనే బేసిక్స్ నేర్పడం. జర్మన్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పదాలతో పాటు వాటి వాడకం, వ్యాకరణం, ముఖ్యంగా ఆ జెండర్ విషయం, కొన్ని సాంస్కృతిక విషయాలు కూడా తెలియాలి. అవును. మీరు జెండర్ అన్నారు కదా, అది మన తెలుగులో అంతగా ఉండదు కదా నామవాచకాలకు. కొంచెం వివరిస్తారా? ది ఫమిలియే అన్నారు, అంటే కుటుంబమని. మిగతా వాటికి? మంచి ప్రశ్న. జర్మన్లో ప్రతి నౌన్కి వ్యాకరణపరంగా ఒక జెండర్ ఉంటుంది. మాస్కులైన్, ఫెమినైన్ లేదా న్యూటర్. దానికి ముందు ఒక ఆర్టికల్ వస్తుంది. డ, దై లేదా దాస్. ద లాగా అనమాట. ఉదాహరణకు పాఠంలో చూడండి. దేర్వాత అంటే తండ్రి, అది మాస్కులైన్. అలాగే ది ముటార్, తల్లి, అది ఫెమినైన్. ఓ, అర్థమైంది. అంటే ఫాదర్ ఎప్పుడు చెప్పినా డెర్తోనే, ముచర్ ఎప్పుడు చెప్పినా దీతోనే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది వాక్యం మీద ప్రభావం చూపుతుందా? సోదరుడు, సోదరి సంగతేంటి? ఖచ్చితంగా చూపుతుంది. అందుకే పదం నేర్చుకునేటప్పుడే దాని ఆర్టికల్తో కలిపి, అంటే దేర్ ఫాదర్, ది ముతర్ అని నేర్చుకోవడం బెస్టు. ఇక సోదరుడు, సోదరి విషయానికొస్తే పాఠంలో ఉన్నాయి చూడండి. దేర్ బ్రూడ, సోదరుడు, అది మాస్కులైన్. ది ష్వెస్ట, సోదరి, అది ఫెమినేన్. ఇక్కడ కూడా అదే రూల్. సరే, మరి తల్లిదండ్రులు ఇద్దరినే కలిపి చెప్పాలంటే దానికేదైనా పదం ఉందా పిల్లల గురించి? ఉంది. తల్లిదండ్రులను కలిపి ది ఎల్టర్న్ అంటారు. ఇక్కడొక విషయం, ఎల్టర్న్ ఎప్పుడు ప్లూరల్, అంటే బహువచనం. దాని ఆర్టికల్ ఎప్పుడూ దీనే ఉంటుంది. బహువచనాలకు దీ వాడతాం గదా. ఇక పిల్లల గురించి అడిగారు గదా. దస్కిండ్ అంటే బిడ్డ, పిల్లవాడు, పిల్ల. ఇది న్యూటర్ జెండర్, అందుకే దస్ వచ్చింది. ఇది సింగులర్, ఏకవచనం. దీని బహువచనం దిక్కిండర్, పిల్లలు. ఓకే, కుటుంబ సభ్యుల గురించి క్లియర్ అయ్యింది. ప్రతి పదానికి దాని డేడీ దాస్ గుర్తుపెట్టుకోవడం కీలకమని అర్థమైంది. మరి స్నేహితుల గురించి? పాఠంలో డేర్ ఫ్రాయిండ్, డీ ఫ్రాయిండెన్ అని ఉంది. ఆ తేడా ఏంటి? అక్కడ కూడా జెండర్ ముఖ్యమే. డేర్ ఫ్రాయిండ్ అంటే మగ స్నేహితుడు. కొన్నిసార్లు బాయ్ ఫ్రెండ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అలాగే డీ ఫ్రాయిండెన్ అంటే ఆడ స్నేహితురాలు లేదా గర్ల్ ఫ్రెండ్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నామో దాన్ని బట్టి డేర్ ఫ్రాయిండా లేక ది ఫ్రాయిండినా అని వాడాలి. డేర్ మాస్క్యులిన్, డి ఫెమినిన్. అలాగే పాఠంలో వైవాహిక స్థితి గురించి ఫెర్హైరాటెడ్, లేడిగ్ అని కూడా ఉన్నాయి కదా. అవును, అవి యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. ఫెర్హైరాటెడ్ అంటే పెళ్ళైన, లేడిగ్ అంటే పెళ్లికాని, సింగల్. పరిచయాలలో ఇవి అవసరమవుతాయి. ఇష్బిన్ లేడిగ్, నేను సింగల్, లేదా జిఎస్ ఫెర్హైరాటెడ్, ఆమెకు పెళ్ళైంది అని చెప్పడానికి. వీటికి డేడీ దాస్ ఉండదు. సరే, పదాలు తెలిసాయి. ఇప్పుడు నా అని చెప్పడానికి మైన్, మైనే వాడాలి అని ఉంది. అది ఎలా పనిచేస్తుంది? ఇది కూడా నౌన్ జెండర్ మీద ఆధారపడుతుందా? సరిగ్గా పట్టుకున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మైన్, మైనే రెండూ నా యొక్క అనే అర్థాన్నే ఇస్తాయి. ఏది వాడాలి అనేది దాని తర్వాతొచ్చే నౌన్ యొక్క జెండర్ మరియు నంబర్, ఏకవచనమా బహువచనమా మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మాస్క్యులైన్ డెర్, న్యూటర్ డస్ పదాల ముందు మైన్ వాడాలి. ఫెమినైన్ డై పదాలు ఇంకా అన్ని ప్లూరల్ పదాల ముందు మైనే వాడాలి. అంటే ఉదాహరణకు నా తండ్రి అని చెప్పాలంటే మైన్ ఫాటర్ అనాలి, ఎందుకంటే డేర్ ఫాటర్. అదే నా తల్లి అయితే మైనే ముతర్ అనాలి, ఎందుకంటే దీ ముతర్. అంతేనా? ఖచ్చితంగా, పర్ఫెక్ట్. ఇంకొన్ని చూద్దాం. మైన్ బ్రూడర్, నా సోదరుడు, ఎందుకంటే డెర్ బ్రూడర్. మైన్ కిండ్, నా బిడ్డ, ఎందుకంటే దస్కిండ్. మైనే ష్వెస్టర్, నా సోదరి, ఎందుకంటే ది ష్వెస్టర్. మైనే ఫ్యామిలీ, నా కుటుంబం, ఎందుకంటే ది ఫ్యామిలీ. ఈ రూల్ చాలా బేసిక్, కానీ రోజూ వాడతాం. ఇది సరిగ్గా వాడితే మీ జర్మన్ చాలా న్యాచురల్గా వినిపిస్తుంది. మరి బహువచనాల సంగతేంటే? ఉదాహరణకు నా స్నేహితులు అని చెప్పాలనుకోండి. మంచి ప్రశ్న. బహువచనాలకు ఎప్పుడూ మైనే వాడతామని ఇందాక అనుకున్నాం కదా. ముందు స్నేహితుల ప్లూరల్ చూడాలి.
ది ఫ్రాయిడ్కి ప్లూరల్ ది ఫ్రాయిడిన్, ది ఫ్రాయిడిన్కి ప్లూరల్ ది ఫ్రాయిడినెన్. కాబట్టి నా స్నేహితులు అంటే అందరూ మగవాళ్ళు లేదా కలిసుంటే మైనే ఫ్రాయిడ్స్ అనాలి. ఒకవేళ అందరూ ఆగవాళ్ళైతే మైనే ఫ్రాయిడినెన్ అంటారు. అలాగే నా తల్లిదండ్రులు అంటే మైనే ఎల్టన్, నా తోబుట్టువులు మైనే గెష్విస్టర్. ఓకే ఓకే, మైన్ మరియు మైనే వాడకం బాగా అర్థమైంది. ఇప్పుడు బహువచనాల గురించి కొంచెం వివరంగా చెప్పండి. పాఠంలో దేర్ బ్రూడర్కి ది బ్రూడర్ అని, ది ష్వెస్టర్కి ది ష్వెస్టన్ అని ఇచ్చారు. ఈ మార్పులు ఎలా వస్తాయి? ఇవి ఎప్పుడూ ఇలాగే ఉంటాయా? జర్మన్లో ప్లూరల్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. ఇంగ్లీష్ లాగా చివర ఎస్ పెడితే సరిపోదు. కొన్ని ప్యాటర్న్స్ ఉన్న ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి. డియర్ బ్రూడర్, డీ బ్రూడర్లో చూడండి, ఆర్టికల్ డి అయింది, యూ కాస్త యూ అయింది. దాన్ని అమ్లౌట్ అంటారు. డి ష్వెస్తర్, ది ష్వెస్తన్స్లో చివర ఎన్ చేరింది, ఆర్టికల్ డీగానే ఉంది. ఇలా ఒక్కో పదానికి ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు చివర ఈ, ఈఆర్, ఎస్, ఎన్ వస్తాయి. కొన్నిసార్లు అమ్లౌట్ వస్తుంది, ఏ, ఓ, యు. కొన్నిసార్లు రెండూ జరుగుతాయి. కొన్ని పదాలు అసలు మారవు కూడా. ఉదాహరణకు దస్ మేచియన్ అమ్మాయి, ప్లూరల్ కూడా ది మేచియన్ అమ్మాయిలు, అంతే. అంటే ప్రతి నౌన్ నేర్చుకునేటప్పుడు దాని జెండర్తో పాటు దాని ప్లూరల్ ఫామ్ కూడా బైహార్ట్ చేయాలన్నమాట. కొంచెం పనే ఇది. అవును, కొంచెం ప్రాక్టీస్తో అలవాటైపోతుందిలేండి. ముఖ్యంగా రోజూ వాడేవి అంటే ది కిండర్, ది ఎల్టన్, ది ఫ్రాయిడ్ లాంటివి ముందు నేర్చుకుంటే సరిపోతుంది. సరి, ఇప్పుడు ఆ సంభాషణ చూద్దాం. అన్నా మార్క్ మధ్య. అన్నా మొదలుపెట్టింది దస్ ఇస్ మైనే ఫమీలియా, దస్ ఇస్ మైన్ ఫాటా, ఎర్ హైస్ట్ పీటర్ కదా. అంటే ఇది నా కుటుంబం, ఇతను నా తండ్రి, అతని పేరు పీటర్. అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ చూడండి, మైనే ఫమీలియా, ది ఫమీలియా, మైన్ ఫాటా, దేర్ ఫాదర్ అని కరెక్ట్గా వాడింది అన్న. అలాగే ఎర్హైస్ట్ పీటర్ అంటే అతని పేరు పీటర్. అదే తల్లి గురించి దస్ ఇస్ మైన్ ముటర్, జీ హైస్ట్ జూలియా అంది. అంటే ఈమె నా తల్లి, ఆమె పేరు జూలియా. జీ హైస్ట్ అంటే ఆమె పేరు. తర్వాత మార్క్ అడిగాడు, హాస్టు గిష్విస్టర్ అని. ఏంటా పదం గిష్విస్టర్? గిష్విస్టర్ అంటే సిబ్లింగ్స్, అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెలు కలిపి తోబుట్టువులు. జర్మన్లో ఇది చాలా కామన్గా వాడతారు. హాస్టు గిష్విస్టర్ అంటే నీకు తోబుట్టువులు ఉన్నారా? కొత్త పరిచయాల్లో అడిగే ప్రశ్న ఇది. దానికన్నా యా ఇహ్ హాబె ఐనన్ కూడా అంది. అంటే అవును, నాకు ఒక సోదరుడు ఉన్నాడు. కాని ఇక్కడ ఐనన్ బ్రూడా అని ఎందుకొచ్చింది? మనం డేయా బ్రూడా అన్నాం, మైన్ బ్రూడా అన్నాం కదా, ఇదేంటి ఐనన్? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే ఇంకో ముఖ్యమైన గ్రామర్ పాయింట్ వస్తోంది. అదే కేస్ లేదా విభక్తి. మీరు ద సిస్ట్ అని ఎవరైనా లేదా దేన్నైనా ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది నామినేటివ్ కేస్. అప్పుడు డేయా బ్రూడా, మైన్ బ్రూడా వస్తారు. కానీ ఇష్ హాబ, నాకు ఉంది, నేను కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు మీరు దేనిని కలిగి ఉన్నారో ది ఆబ్జెక్ట్, అది యాక్యుసేటివ్ కేసులోకి మారుతుంది. ముఖ్యంగా మాస్కులైన్ నౌన్స్, డేర్ వర్డ్స్కి యాక్యుసేటివ్ కేసులో మార్పు ఉంటుంది. డేఆర్ కాస్త దెన్ అవుతుంది, ఐన్ ఒక కాస్త ఐనన్ అవుతుంది, మైన్ కాస్త మైనన్ అవుతుంది. ఓ, అంటే ఇషాబి తర్వాత మాస్క్యులేన్ పదం వస్తే దాని ముందు ఆర్టికల్ పొసెసివ్ కొంచెం మారుతుందన్నమాట. డేయా బ్రూడా కాస్త ఐనన్ బ్రూడా, ఒక సోదరుడు అవుతుంది. లేదా మైనన్ బ్రూడా, నా సోదరుడిని కలిగి ఉన్నానో అవుతుంది. సరిగ్గా చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఫెమినైన్ పదాలకు, న్యూటర్ పదాలకు ఈ మార్పు ఉండదు ఈ లెవెల్లో. అందుకే అన్న ఇష్ హాబె ఐన ష్వెస్టర్ అన్నప్పుడు ది ష్వెస్టర్ కాబట్టి ఐన ష్వెస్టర్ అనే ఉంది, మార్పు లేదు. అలాగే ఇష్ హాబెన్ కిండ్, దస్ కిండ్ కాబట్టిలో కూడా ఐన్ కిండ్ అనే ఉంటుంది. ఈ ఇష్ హాబె ప్లస్ అక్యూజేటివ్ స్ట్రక్చర్ చాలా కామన్. అందుకే ఇష్ హాబె ఐనన్ బ్రూడా, ఇష్ హాబె ఐన ష్వెస్టర్, ఇష్ హాబె ఐనన్ ఫ్రైండ్ లాంటివి ఇలాగే నేర్చుకోవడం మంచిది. అబ్బా, ఈ చిన్న సంభాషణలోనే ఎంత నేర్చుకున్నాం. పదాలు, మైనే, ఈ అక్యూజేటివ్ కేస్, ప్రశ్నలు, సమాధానాలు అన్నీ చాలా ప్రాక్టికల్గా ఉంది. నిజమే. ఇలాంటి ఉదాహరణలు భాషను నిజంగా ఎలా వాడాలో చూపిస్తాయి. రూల్స్ నేర్చుకోవడం వేరు, వాటిని ఇలా వాడటం వేరు. ఇక ఆఖరి విషయం, కల్చరల్ టిప్. జర్మనీలో ఫ్రెండ్స్ని కొత్తగా పరిచయమైనా సరే వెంటనే ఫస్ట్ నేమ్తో పిలిచేస్తారట. ఇది మన దగ్గర కొంచెం తక్కువే కదా. మనం కొంచెం ఫార్మల్గా ఉంటాం మొదట్లో. అవును, చాలా వెస్ట్రన్ దేశాల్లో లాగే జర్మనీలో కూడా
ముఖ్యంగా యంగర్ జనరేషన్లో ఇన్ఫార్మల్గా మొదటి పేర్లతో పిలవడం త్వరగానే మొదలవుతుంది. అయితే దీనికి కనెక్టెడ్గా జర్మన్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఉంది. అది తప్పకుండా తెలుసుకోవాలి. అదే డూ వర్సెస్ సీ. డూ మరియు సి రెండు నువ్వు మీరు అనే కదా అర్థం. మరి తేడా ఏంటి? అవును, అర్థం అదే, కానీ వాడకం చాలా వేరు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్లతో మనకున్న రిలేషన్ ఏంటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. డూ నువ్వు నీవు, ఇది ఇన్ఫార్మల్ యూ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు, క్లోజ్ కొలీగ్స్ ఒకరికొకరు ఓకే అనుకుంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ మధ్య వాడతారు. సి మీరు, ఇది ఫార్మల్ యూ. అపరిచితులు, పెద్దవాళ్ళు, గౌరవనీయులు, అధికారులు, ప్రొఫెసర్లు, షాప్కీపర్లు, కొత్త పరిచయస్తులు, ముఖ్యంగా పెద్దవాళ్లు, అఫీషియల్ పొజిషన్స్లో ఉన్నవాళ్లు వీళ్లతో వాడతారు. ఇంకో ముఖ్య విషయం, సి వాక్యం మధ్యలో వచ్చినా సరే ఎప్పుడూ క్యాపిటల్ ఎస్తోనే రాయాలి. అది గౌరవ సూచకం. అబ్బో అబ్బో ఎవరితో మాట్లాడుతున్నామో చూసుకుని డూ ఆ సి అని డిసైడ్ అవ్వాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయంలా ఉంది. ఒకవేళ తప్పుగా వాడితే సి వాడాల్సిన చోట డూ అనేస్తే అది కొంచెం అగౌరవంగా లేదంటే అతి చనువు తీసుకుంటున్నట్టుగా అనిపించొచ్చు. అవతలి వాళ్ళు ఇబ్బంది పడొచ్చు. అలాగే డూ అనే ఫ్రెండ్ని పట్టుకుని సి అంటే కొంచెం దూరం పెడుతున్నట్టు, ఎడంగా ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు. సో కరెక్ట్గా వాడటం ముఖ్యం. డౌట్ ఉంటే ఎప్పుడూ సి వాడటమే సేఫ్ సైడ్. మరి ఎప్పుడు మారతారు సి నుంచి డూకి? దానికేమన్నా రూల్ ఉందా? సాధారణంగా వయస్సులో గాని హోదాలో గాని పెద్దవాళ్లు లేదా సీనియర్ అయిన వాళ్ళు చిన్నవాళ్లకి లేదా జూనియర్కి డూ వాడదామని ఆఫర్ చేస్తారు. దాన్ని దస్ డూ అన్బీటెన్ అంటారు. ఉదాహరణకు బాస్ ఎంప్లాయీకి చెప్పొచ్చు, వాళ్ళు ఆఫర్ చేసే వరకు సీతోనే కంటిన్యూ అవ్వడం మంచిది. ఈ మార్పు అంటే రిలేషన్ కొంచెం ఇన్ఫార్మల్ అయ్యిందని, ఫ్రెండ్లీగా మారిందని అర్థం. దీన్ని కొంచెం పెద్ద దృష్టితో చూస్తే ఈ డూ సీ తేడా కేవలం మర్యాద కోసం కాదు. ఇది జర్మన్ సొసైటీలో వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్, గౌరవం, కొన్నిసార్లు పవర్ స్ట్రక్చర్స్ని కూడా చూపిస్తుంది. ఈ మధ్య కొన్ని మోడర్న్ ఆఫీసుల్లో, ముఖ్యంగా టెక్ కంపెనీల్లో అందరూ డూ వాడుకునే కల్చర్ వస్తోంది. కానీ జనరల్గా ఫార్మల్ సిచ్యువేషన్స్లో సి వాడకం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆహా, కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే జర్మన్లో ఫ్యామిలీ వాటర్, ముట్టర్, బ్రూడర్, ష్వెస్టర్, కిండ్, ఎల్టన్, గిష్వెస్టర్ మరియు ఫ్రెండ్స్, ఫ్రాయిండ్, ఫ్రాయిండెన్ పదాలు ప్రతి నౌన్కి ఉండే జెండర్ దేర్ ది దాస్ ఎంత ముఖ్యమో చూశాం. నా అని చెప్పడానికి మైన్ మైనే ఎలా వాడాలో, అది జెండర్ నంబర్పై ఎలా ఆధారపడుతుందో తెలుసుకున్నాం. కొన్ని ముఖ్యమైన ప్లూరల్స్ బ్రూడర్, ష్వెస్టన్, కిండర్ అవి కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయని గమనించాం. ఇష్ హాబే వాక్యంలో మాస్కులిన్ పదాలు ఎలా మారుతాయో ఐనన్ బ్రూడర్ చూశాం. చివరిగా చాలా కీలకమైనది, జర్మన్ కల్చర్లో డూ ఇన్ఫార్మల్కి, సి ఫార్మల్కి ఉన్న తేడా, వాటిని ఎప్పుడు ఎలా వాడాలో అర్థం చేసుకున్నాం. అవును, ఇవన్నీ కలిపితే జర్మన్లో బేసిక్గా కానీ అర్థవంతంగా మాట్లాడటానికి ఒక మంచి ఫౌండేషన్ దొరుకుతుంది. కేవలం రూల్స్, వర్డ్స్ గుర్తుపెట్టుకోవడమే కాదు, వాటిని కరెక్ట్ సందర్భంలో, కరెక్ట్ వ్యక్తులతో, ముఖ్యంగా కల్చరల్గా సెన్సిటివ్గా ఎలా వాడాలో తెలియడం ముఖ్యం. ఎందుకు మైన్ ఫాదర్ కానీ మైనే ముటర్ అంటున్నాం? ఎప్పుడు ఐనన్ బ్రూదర్ అనాలి, ఎవరిని డూ అనాలి, ఎవరిని జీ అనాలి? ఇవి తెలిస్తే మీ సంభాషణలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జర్మన్ వాళ్లతో మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకోగలుగుతారు. అదుకదా, ఆ భాష మాట్లాడేవాళ్ల కల్చర్, వాళ్ల ఆలోచనలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం జర్మన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రపంచంలోకి ఒక చిన్న లుక్ వేశాం. ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక చిన్న ఆలోచన. మన తెలుగులో కూడా మీరు ఫార్మల్, నువ్వు ఇన్ఫార్మల్ ఉన్నాయి కదా. జర్మన్ సీదూలాగే మన భాషలోని ఈ తేడాలు కేవలం మర్యాద కోసమా, లేక ఇవి కూడా మన సమాజంలోని సంబంధాలను, గౌరవాన్ని, అధికార వ్యత్యాసాలను చూపిస్తాయా? ఇతర భాషల్లో, సంస్కృతుల్లో ఇలాంటివి ఎలా ఉంటాయి? ఈ తేడాలు ఆయా సమాజాల గురించి మనకేం చెబుతాయి? ఆలోచించండి.